హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీ బాగా వీరా చెప్పింది విని రెహమాన్ అదెలా అని అడిగాడు ఆశ్చర్యంగా. వీరా ఎర్ర సముద్రం అంటే ఎడారి, ఎడారిలో ఓడ అంటే ఒంటెలు, షిప్ ఆఫ్ డిజర్ట్స్, డైమండ్ ఉన్న చోట పైకి ఎక్కి చూస్తే అవి కనపడతాయి అన్నాడు. అంటే ఆ బిల్డింగ్ లాస్ట్ ఫ్లోర్లో, ఈ హోటల్లో లాస్ట్ ఫ్లోర్కి వెళ్తేనే దూరం నుంచి ఎడారి లైట్గా కనిపిస్తుంది. అలా చూసిన అలాంటి బిల్డింగ్స్ చాలానే ఉంటాయి ఇక్కడ అనగానే, మరి కురేసి హైట్స్ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడిగాడు. ఖచ్చితంగా అంటే మరెక్కడైనా ఉంటే అది కూడా అంత వాల్యుబుల్ డైమండ్ తను అంత ఈజీగా వదిలేస్తాడని నేను అనుకోను. సో తన ఓన్ బిల్డింగ్లోనే ఉన్నదాన్ని సెక్యూరిటీ దాటి ఎలా తీసుకొస్తామనేది మాకు ఇచ్చిన టాస్క్ అన్నాడు రెహమాన్. నాకు తెలుసు షేర్, నువ్వు డీకోడ్ ఈజీగా చేస్తావని. కానీ 99 అంతస్తులో ఎక్కడ ఉన్నట్లు, అసలు ఆ సెక్యూరిటీ దాటుకుని ఎలా తీసుకురావటం? దొరికితే కుక్కని కాల్చినట్లు కాల్స్తారు. అయినా ఇది అన్యాయం. తెమ్మని అది తనే, దాచింది తన ప్లేస్లోనే. మళ్ళీ దొరికితే చంపటమేంటి అన్నాడు సీరియస్గా. అవును, అందుకే కావాలని తెలివిగా ఇలా ప్లాన్ చేశాడు. ఎవడైతే ప్రాణాలని లెక్క చేయకుండా ఆ డైమండ్ తెచ్చిస్తాడో వాడిని తన దగ్గర పెట్టుకుంటాడు అన్నాడు వీర. కానీ నువ్వు అంటూ ఆగిపోయాడు. చెప్పు, ఏంటి ఆగిపోయావు? షేర్, నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ లిఫ్ట్లో ఉన్నాను. జాలి దయ అనేవి మన డిక్షనరీలో ఉండకూడదు అని మనకి ఇలాంటి టెస్ట్లు పెడతారు. కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు ఒప్పుకోవాలనిపించడం లేదు. అసలే విశిష్ట ప్రెగ్నెంట్. ఈ టైంలో నువ్వు ఇంత రిస్క్ అవసరమా అన్నాడు సీరియస్గా. అవసరమే, అవును, నాకు అవసరమే. నా కోసం వచ్చిన నా జాను, నాకు పుట్టబోయే నా కూతురు, ఇద్దరు లైఫ్ లాంగ్ చాలా సంతోషంగా ఉండాలి. కొన్ని వేల కోట్లు సంపాదించాలి. నా కూతుర్ని మహారాణిలా పెంచాలి అంటూ చెప్తున్న వీరాన్ని చూస్తుంటే రెహమాన్కి ఆశ్చర్యం వేస్తుంది. వీరాకి డబ్బంటే ఇష్టం అని తెలుసు, కానీ ఇంతలా ఎంత దూరమైనా వెళ్తాడని ఊహించలేదు. వీరా ఏంటి ఆలోచిస్తున్నావు? వీడికి ఇంత డబ్బు పిచ్చి ఏంటి అన్న? పిచ్చి కాదు, నా జానుకి అందమైన ఐలాండ్ ప్రజెంట్ చేయాలి. ఇదే నా కోరిక అన్నాడు సీరియస్గా రెహమాన్. సరే, మరి ఆ బిల్డింగ్లోకి వెళ్ళటం ఎలా? చాలా టైట్ సెక్యూరిటీ. ఆ విషయం నిన్ననే నీకు అర్థమై ఉంటుంది అన్నాడు వీరా. సాయంత్రం లోపు ఏదో ఒక ప్లాన్తో వస్తా అంటూ వెళ్ళిపోయాడు. వీరా వెళ్ళగానే రెహమాన్ వెంటనే విలియమ్స్ కాల్ చేశాడు, అర్జెంటుగా రమ్మని. విలియమ్స్ 2 నిమిషాల్లో వచ్చి పడ్డాడు. ఏంటి బాయ్, ఇంత పొద్దున్నే రమ్మన్నావు అని అడిగాడు రెహమాన్. వీరాతో జరిగిన విషయం గురించి చెప్పి, నాకు షేర్ని చూస్తుంటే ఆ డైమండ్ కోసం ప్రాణంల మీదికి తెచ్చుకుంటాడేమో అని భయం వేస్తుంది అన్నాడు. విలియమ్స్, నీకు భయమా అని అడిగాడు ఆశ్చర్యంగా. అక్కడ ఉన్నది కురేషి. పోనీ దొరికిన తర్వాత పోలీసులకు అప్పగించిన షేర్ ఈ జన్మలో బయటకు రాలేడు. ఛా, ఎంత చెప్పినా తను వినడం లేదు అన్నాడు. వినడు బాయ్, తన కన్న తండ్రే నీకు ఎందుకు ఆ మాఫియా? నువ్వు కొన్ని వందల కోట్లకి వారసుడివి అని చెప్పినా తను వినలేదన్నాడు. అది విని రెహమాన్ కన్న తండ్రేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. విలియమ్స్ జరిగింది చెప్పి, సారీ బాయ్ మీ దగ్గర దాచినందుకు, కానీ నిన్న విశిష్ట అంటూ తనతో జరిగిన వాదన కూడా చెప్పాడు. అంతా విని రెహమాన్ షాక్ అయ్యాడు. ఈ ప్రేమ ఎంత పిచ్చిది బాయ్, ఎంత కష్టమైనా ఇష్టంగా చేయిస్తుంది. ఎంతో ఇష్టమైన వాళ్ళని కూడా ఒక్కోసారి కష్టాలలోకి తోస్తుంది అన్నాడు విలియమ్స్. రెహమాన్, నిజమే, లేకపోతే ఎలాంటి వీరా ఎలా అయ్యాడు నీకు గుర్తుందా? మనం విశిష్టని ఫస్ట్ టైం చూసిన రోజు కాలేజీ దగ్గర వీరా చూపిస్తాడు. తను వీరాని చూసి పులిని చూసిన జింక పిల్లలా వణికిపోతుంది. కానీ ఇప్పుడు తను కూడా ఆడపులిలా తయారైంది అన్నాడు విలియమ్స్. బాయ్, అసలు తను ఒక్కతే ఉంది నిన్నంతా. అయినా కళ్ళల్లో బెరుకు కానీ భయం కానీ కనపడలేదు. నాతో కూడా చాలా క్లారిటీగా తను అనుకున్నవి అన్నీ చెప్పింది. చాలా తెలివైనది అన్నాడు నవ్వుతూ. పోనీ తనని కలిసి షేర్ని ఆపమని చెప్తే అన్నాడు రెహమాన్. వినదు. షేర్తో చేరి తను మొండిదానిలా తయారైంది. అయినా నువ్వు టెన్షన్ పడకు, షేర్ సాధిస్తాడు. విశిష్ట మీద ఉన్న ప్రేమ తనని గెలిపిస్తుంది. నాకు నమ్మకం ఉంది అన్నాడు రెహమాన్ ఆలోచనలో పడ్డాడు. ఆ రోజంతా ఎంతో
ఆలోచించినా అర్థం కాలేదు. ఆ బిల్డింగ్లోకి ఎంట్రీ ఎలా సంపాదించాలని. ఆ రోజు ఈవినింగ్ విశిష్ట బేబీ వాకింగ్కి వెళ్దాం, తిని కూర్చోవడం తప్ప ఏమీ చేయటం లేదు అని అడిగింది. వీర సరే అనడంతో ఇద్దరు కిందికి వచ్చారు. విశిష్ట ఇంతకీ ఏమైంది నీ టాస్క్ అని అడిగింది. నీ వలన కోడ్ కనిపెట్టా, నెక్స్ట్ ఏంటో చూడాలి అన్నాడు. కొంత దూరం నడిచాక ఒక కార్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒక 4 సంవత్సరాల బాబు బాల్ ఆడుకుంటూ కార్ దగ్గరికి వెళ్తుంటే విశిష్ట ఓ నో అంటూ వెళ్ళబోతుంటే వీర వెంటనే అలర్ట్ అయి ఆ బాబుని మెరుపు వేగంతో లాగి అవతల జంప్ చేశాడు. ఒక్క క్షణం ఆలస్యమైన ప్రమాదం జరిగేది. అది చూసిన విశిష్ట షాక్. వీర ఆ బాబుని ఎత్తుకొని తీసుకొస్తుంటే బాబు వీరాకి ముద్దు పెట్టాడు. మనోడు బుగ్గ తుడుచుకుంటుంటే విశిష్ట నవ్వి ఆ బాబుని తీసుకొని ఇద్దరు ఓకే కదా అని అడిగింది కంగారుగా. ఓకే అన్నాడు. ఈలోపు ఆ బాబు పేరెంట్స్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. విశిష్ట వాళ్ళకి బాబుని ఇచ్చింది. బాబు వల్ల నాన్న హిందీలో మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు కళ్ళ వెంబడి నీళ్లతో. అయినా బుద్ధి ఉందా? బాబుని అలా ఎవరైనా వదిలేస్తారా? మీకు జాగ్రత్త ఉండదు. వీళ్ళని ఎవరో ఒక చెత్త నా కొడుకులు తీసుకెళ్ళి ఏ రౌడీలాగానో ఎందుకు పనికిరాని వెధవల్లాగానో పెంచుతారు. ప్రేమంటే తెలియదు, అష్టకష్టాలు పడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వెళ్ళి నేనే నీ తండ్రిని, పద ఇంటికెళ్దాం అని సెంటిమెంట్ అనే సెంట్ పూస్తావు. వాడికి అప్పటి వరకు ఉన్న ప్రపంచాన్ని వదిలి నీతో రావాలనిపించదు అంటూ ఆవేశంగా ఇంకా చెప్తుంటే విశిష్ట ఆశ్చర్యంగా బాబు పేరెంట్స్ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. విశిష్ట వీరా చేతిని ప్రెస్ చేస్తూ బేబీ ప్లీజ్ కంట్రోల్ అన్నది. అప్పటిగాని వీరా ఆవేశం తగ్గలేదు. అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. విశిష్ట తన వెనకే వెళ్ళింది. ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఇప్పుడు ఏమైందని వాళ్ళని అలా అరిచేసా అని అడిగింది తన వైపే చూస్తూ. ఏం లేదు లేగాని నువ్వేంటి ఆ బాబు వెనుక పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? నీకేమైనా అయితే అని అడిగాడు కోపంగా. నాకు ఏమీ కాదు, ఎందుకంటే నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి అంటూ నవ్వింది. ఏంటి అంత నమ్మకం నా మీద అన్నాడు తన వైపే చూస్తూ. ది గ్రేట్ మాపే గారు ఇప్పుడు తండ్రి అవుతున్నారు కదా, అది నమ్మకం. అర్థం కాలే అన్నాడు మాపే. ఇంకా భూమి మీదకు రాని నీ బిడ్డకి ఏం కాకూడదని నువ్వు నాకన్నా ముందు రియాక్ట్ అయ్యావు. మరి పుట్టి 3 సంవత్సరాలు వచ్చాక ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు పేరెంట్స్. కాబట్టి ఏది తెలిసి చేయరు, అర్థమైందా అంటూ లేచింది. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. విశిష్ట ఏదో చెప్పలోపే ఇదంతా వీళ్ళు సేవ్ చేసిన బాబు పేరెంట్స్ ఏడుస్తూ వెళ్ళడం చూసి విశిష్ట కంగారుగా వాళ్ళ వైపు వెళ్ళింది. ఈ బాబు కాకుండా వాళ్ళ చేతిలో 6 నెలల పాప ఉంది. విశిష్ట వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది కంగారుగా. ఆ బాబు వాళ్ళమ్మ ఆ 6 నెలల పాపని చూపిస్తూ తనకిప్పుడు 6 నెలలు, హెల్త్ బాగోవడం లేదని చూపించడానికి హాస్పిటల్కి వచ్చాం. హార్ట్లో హోల్ ఉందని ఆపరేషన్ చేయాలని, అందుకోసం 10 లక్షలు ఖర్చవుతుంది చెప్పారు అంటూ కళ్ళు తుడుచుకుంది. వీర విశిష్ట వెనకే వచ్చి వింటున్నాడు. విశిష్ట మీ దగ్గర అంత అమౌంట్ లేదా అని అడిగింది. అతను నేను చేసేది సెక్యూరిటీ గార్డ్ జాబు, ఆ జీతంతో నా నెలవారీ ఖర్చులు సరిపోతాయి. 10 లక్షలు కాదు కదా, ₹1,00,000 కూడా లేవు అన్నాడు బాధగా. విశిష్ట పోనీ మీరు ఎక్కడైతే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తారో అక్కడ పాప రిపోర్ట్స్ చూపించి హెల్ప్ చేయమని అడగండి అన్నది. అతను అమ్మో మా సార్ని డైరెక్ట్గా చూడాలంటే నేను టెన్షన్, ఇంకా హెల్ప్ ఎలా అడగాలి అన్నాడు కంగారుగా. విశిష్ట ఎక్కడ పనిచేస్తారు అని అడిగింది. వీరా నీకెందుకు జాను, నీకేమైనా దుబాయ్ తెలుసా అని అడిగాడు విసుక్కుంటూ. అతను ఖురేషీ హైట్స్ అనగానే విశ్రాలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నాడు. ఆ సెక్యూరిటీ బాబు అతని ఫ్యామిలీ నెమ్మదిగా వెళ్ళిపోతుంటే విశిష్ట కోట్లు పోగేశా, ఒక 10 లక్షలు ఇవ్వలేవా అని అడిగింది వీరా వైపు చూస్తూ. వీరాకి అప్పటికప్పుడు ఐడియా వచ్చింది. ఆ సెక్యూరిటీ గార్డ్ వెనకే వెళ్ళి ఆపి నేను చెప్పినట్లు చేస్తే మీ పాప ఆపరేషన్కి నేను హెల్ప్ చేస్తానన్నాడు. ఆ పేరెంట్స్ ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. విశిష్టకు అర్థమైంది ఏదో ప్లాన్ చేస్తున్నాడని. తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళింది. వీరా ఏం లేదు, నీ ప్లేస్లో ఓ వారం రోజుల పాటు నన్ను సెక్యూరిటీ గార్డుగా పెట్టు అన్నాడు. అది విని అతను ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు అయోమయంగా. వీరా మీ అమ్మాయికి ఆపరేషన్ అంటే నువ్వు సెలవు పెట్టాలి కదా. అతను పెట్టాలి. వీరా అదే అలా పెడుతూ నన్ను నీ తమ్ముడిగా పరిచయం చేయి.
నీ ప్లేస్లో నేను పనిచేస్తానని వాళ్ళకి చెప్పు అన్నాడు. అది విని అతను అదిరిపడ్డాడు. చూడండి, మీకు తెలియదు, ఖురేషీ అంటే ఎవరో దుబాయ్లో ఉండే మిలీనియర్స్లో ఒకడు. నేను 8 సంవత్సరాలుగా చేస్తున్నా అక్కడ. ఏ రోజు మాట్లాడలేదు. అసలు అంత ధైర్యం చేస్తే కదా. ఆయన్ని చూస్తేనే మా అందరికీ భయం. మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, దయచేసి ఇలాంటివి పెట్టకండి. అటు మీకు ప్రమాదం, ఇటు నాకు కూడా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే వీర ఫోన్ మాట్లాడుతున్న విశిష్టని లాక్కొచ్చి పద అంటూ వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ బైక్ ఎక్కి వెళ్ళిపోతుంటే వీర వెళ్ళి అడ్డు నిల్చున్నాడు. అతను, సార్ ప్లీజ్ దారి వదలండి, మీరు మా అబ్బాయిని ప్రాణాలతో కాపాడారని నేను మీ మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకోవడం లేదు అన్నాడు కోపంగా. వీర, సరే నీ ఇష్టం. నా భార్య మీకు హెల్ప్ చేయాలని ముందే అన్నది. రేపు మార్నింగ్ 9 గంటలకి ఇక్కడికే రండి, 10 లక్షలు ఇస్తాను అంటూ విశిష్టని తీసుకుని వెళ్ళిపోయాడు. అతను షాక్. ఫ్లైట్ టు ఇండియా. నటాషా ఫోన్ అదే పనిగా మోగుతుంది. మంచి నిద్రలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నది. గుడ్ మార్నింగ్ నటాషా గారు అని వినపడి, ఎవర్రా నువ్వు అని అడిగింది కోపంగా. మేడం, నేను సంతు అన్నాడు మన సంతు. నువ్వా, ఏంటి పొద్దున్నే అని అడిగింది ఆవలిస్తూ. మీ రోని ఎక్కడున్నాడో నాకు తెలిసింది అన్నాడు నటాషా. హలో, మీ ఏంటి మీ రోని అను చాలు, ఇంతకీ ఎక్కడ చచ్చాడు అని అడిగింది కోపంగా. సేమ్ అదే గెస్ట్ హౌస్, నేను నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు అటు ఇటు తిరుగుతూ కనిపెట్టాను అన్నాడు. సంతోషించావు కానీ వెళ్ళిన వాడిని తీసుకొని రావాలి కానీ ఏంటి ఫోన్ చేస్తావు, ఆ పని మీదే ఉన్నా. ఈవినింగ్ కల్లా మీ సారీ రోని మీ ముందు ఉంటాడు, ఓకేనా. మరి వీరా ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా అని అడిగాడు. లేదు, చిట్టి కూడా ఆ పని మీదనే ఉన్నాడు అన్నది సంతు. ఈ చిట్టి కాదు కానీ ఆ వీరా ఫ్రెండ్స్లోనే ఒకడిని మన వైపు తిప్పుకోవాలి, ఏమంటారు అని అడిగాడు. వాళ్ళు వీరాకి చాలా నమ్మకస్తులని, వీరాకి విరుద్ధంగా ఏం చేయరని త్రినాథ్ అంకుల్ చెప్పారు అన్నది. మేడం, అవన్నీ సుత్తి కబుర్లు. ఈ రోజుల్లో నమ్మకం లేదు, నిమ్మకాయ బద్దా లేదు, డబ్బు మాత్రమే నడుస్తుంది ఎక్కడైనా. ఈసారి నేను ఇస్తాను అమౌంట్. వీరా ఫ్రెండ్లో ఒకరిని తీసుకురండి అన్నాడు. ఎవరిని తేవాలి అనుకుంటూ సింహ నా సుబ్బునా అన్నది పైకి. ఇద్దరు కాదు, వీరా గురించి అనువనువు తెలిసినోడు ఎవడో ఖాళీ అనేవాడోటు ఉన్నాడుగా, వాడి నెంబర్ సంపాదించండి, నేను చూసుకుంటా మిగతాదన్నాడు. నటాషా, ఓకే, ఇంకో 10 నిమిషాల్లో నెంబర్ ఇస్తాను, సరేనా అని అడిగింది. వావ్, అందం తెలివి రెండు ఒకే చోట ఉండవని విన్నాను, కానీ మిమ్మల్ని చూశాక అది తప్పనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ. వీడి పులిహోర పొద్దున్నే అనుకుంటూ ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నారు అని అడిగింది సీరియస్గా. అబ్బే, నిజమే కదా చెప్పాను, నా లైఫ్లో మీ అంత అందమైన అమ్మాయిని చూడలేదంటే నమ్మండి అన్నాడు. చూశావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నది. ఎవరు అని అడిగాడు. విశిష్ట. తను నాకన్నా అందంగా ఉంటుంది, తన జోలికి వెళ్తే వీరా నిన్ను ఏం చేశాడో మర్చిపోయావా, నా జోలికి రాకు, నేను అసలే మంచిదాన్ని కాదు, ఏదో ఇద్దరికి కామన్ ఎనిమి ఒకడే కదా అని మీతో కలిసా, అర్థమైందా అంటూ కాల్ కట్ చేసింది. అబ్బో, చాలా టఫ్ క్యాండిడేట్, ఎలాగైనా దారిలోకి తేవాలి, ఎలా అనుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంట్రా పొద్దున్నే కాలిన పిల్లిలా తిరుగుతున్నావు అంటూ వచ్చాడు రంగు అంకుల్. అదే డాడ్, ఆ నటాషాని ఎలా లైన్లో పెట్టాలా అని తింకుతున్నా అన్నాడు సీరియస్గా. అబ్బా, ఈ మధ్య నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది రో, కొంపతీసి మెదడువ్యాపు వ్యాధి కానీ రాలేదు కదా అన్నాడు సంతు. ఇష్ డాడ్, స్టాప్ నాన్సెన్స్ అంటూ చిరాగ్గా చూశాడు రంగు. అది కాదురా, మొన్న ఆ విక్రమ్ మీద, సురేంద్ర మీద పగ తీర్చుకోవడానికి అమోఘమైన ఐడియా చెప్పావు. ఇప్పుడు ఆ నటాషాని ప్రేమించి మంచి పని చేస్తున్నావు. కోట్ల ఆస్తి, ఒక్కటే వారసురాలు అన్నాడు ఆనందంగా. ఏంటి, పెళ్ళా అని అడిగాడు ఆశ్చర్యంగా సంతు. పెళ్ళి అన్నాడు నవ్వుతూ రంగు అంకుల్. ఎవరికి, ఎవరితో అని అడిగాడు విసుక్కుంటూ. పిచ్చి గన్నాయ్, ఇంకెవరికి, నీకు, ఆ నటాషాకి అన్నాడు భుజం తడుతూ. నీకు అలా అర్థమై చచ్చిందా నా మొహం అంటూ తలకొట్టుకొని. చూడ్ డాడ్, నాకు ఈ పెళ్ళి పెళ్ళాం పిల్లలు అనే సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు, నాకు కావాల్సింది వేరు, అది నీకు తెలుసు అంటూ వెళ్ళిపోయాడు రంగు అంకుల్. ఓరి వెరి సన్నాసి, నీకిప్పుడు అర్థం కాలేదులే, ఆ విక్రమ్ సురేంద్ర రోడ్డు మీదకి రాని తర్వాత నేను స్వయంగా ఆ నటాషాతో మాట్లాడుతా, మీ ఇద్దరికి పెళ్లి చేసి ఆస్తంతా పోగేస్తా అనుకున్నాడు. సింహ పెళ్ళి దగ్గర పడుతుండడంతో
పడుతుండడంతో షాపింగ్ కోసం వెళ్లారు కాళీ సింహ. షాపింగ్లో ఉండగా కాళీ ఫోన్ మోగింది. ఎవరిది ఈ కొత్త నెంబర్ అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కాళీ ఏనా మాట్లాడేది? అవును, మీరెవరు అని అడిగాడు. నా పేరు సంతోష్, నీ ఫ్రెండ్ వీరాకి శత్రువుని అంటూ పరిచయం చేసుకున్నాడు. వీరాకి శత్రువు అంటే నాకు కూడా శత్రువే, ఇంకెప్పుడు ఫోన్ చేయకండి అంటూ కాల్ కట్ చేశాడు. 2 నిమిషాల్లో మళ్ళీ రింగ్ అయింది. కట్ చేశాడు. మళ్ళీ మళ్ళీ మోగుతుంటే లిఫ్ట్ చేసి ఏమండి, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అడిగాడు విసుక్కుంటూ. నాకు అర్థమవుతుంది కానీ నీకే చాలా విషయాలు అర్థం కావాలి, అందుకే ఫోన్ చేశాను. కట్ చేయకుండా విను అన్నాడు. నాకు ఏమీ అర్థం కాకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ సంగతి ఏంటి అని అడిగాడు. అది అలా అడుగు చెప్తా. మీ ఫ్రెండ్ అదే వీర ఇప్పుడు మాఫియా అంటగా అన్నాడు నవ్వుతూ. అంతే. అది విని కాళీ షాక్ అయ్యాడు. మీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా. చూడు కాళీ, నాకు చాలా తెలుసు. వీర ఎవరో కాదు, సురేంద్ర పెద్ద కొడుకు రామ్ అని కూడా తెలుసు అన్నాడు కాళీ. వీడెవడో అసాధ్యుల్లా ఉన్నాడే, జాగ్రత్తగా డీల్ చేయాలనుకుంటూ ఇంతకీ నాతో ఏం పని అని అడిగాడు. నీ చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటగా, ఖర్చు మొత్తం నాదే, మరి నువ్వు మాత్రం నాకు చిన్న హెల్ప్ చేయి చాలు అన్నాడు. కాళీ ఏం చేయాలి అని అడిగాడు. సంతు వీరా ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఏం తెలుసుకొని వెళ్తావా అని అడిగాడు. అదంతా నీకు అనవసరం, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, లేకుంటే ఇంకొకళ్ళని చూసుకుంటా అన్నాడు కాళీ. అమ్మో, నేను కాదంటే వీడి సుబ్బుని అడిగాడంటే అసలే సుబ్బుగానికి పైసలంటే పిచ్చి, హెల్ప్ చేసినా చేస్తాడు. నేను ముందు యాక్షన్ చేసి టైం వచ్చినప్పుడు వీరా ముందు పెడతా అనుకుంటూ అది కాదు సార్, మీకు చెప్తే నాకేంటి అని అన్నాడు. చెప్పగా మీ చెల్లి పెళ్లి ఖర్చును మొత్తం నాదే అన్నాడు కాళీ. అది కుదరదు, ముందు అమౌంట్ ఇవ్వండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు. సంతు ఆలోచించి సరే అలాగే కానివ్వు అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వీరా అనుకున్నట్లే సెక్యూరిటీ గార్డ్ని కలిశాడు. ఐడి ఉన్న క్యాష్ బ్యాగ్స్ ఇచ్చి ఇదిగో మీ దిరహాంలోనే ఇచ్చాను అంటూ వెళ్ళిపోతుంటే సెక్యూరిటీ గార్డ్ సార్ ఆగండి, నాకు ఫ్రీగా వద్దు, అది కాకుండా ఇంకేదైనా అడగండి చేస్తానన్నాడు. వీరా చూడు, నా వైఫ్ ప్రెగ్నెంట్, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పిల్లల ప్రేమ, నేను అడిగింది నా అవసరానికి అన్నది నిజం, కానీ ఇది బిజినెస్గా చేయడం నాకు ఇష్టం నచ్చలేదు, అది కూడా చిన్న పాప కోసం అన్నాడు. అది విని సెక్యూరిటీ గార్డ్ సరే, మీరు చెప్పినట్లు మిమ్మల్ని అక్కడ జాయిన్ చేస్తా, కానీ కేవలం వారం రోజులు మాత్రమే. మీరు ఏం చేయడానికి ఇంత పెద్ద హెల్ప్ అడిగారో తెలియదు, కానీ మీ ప్రాణాలతో పాటు నన్ను రిస్క్లోకి నెడుతున్నారు, జాగ్రత్త అన్నాడు సీరియస్గా. వీరా నువ్వు టెన్షన్ పడకు, అదంతా నేను చూసుకుంటా అన్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి కురేసి హైట్స్కి వెళ్ళారు. అక్కడ అతను వీరాని తన ప్లేస్లో పెట్టించడానికి తల ప్రాణం తోక్కు వచ్చింది. మొత్తానికి వీర ఒక వారానికి సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అయ్యాడు. మొదటి రోజే అర్థమైంది తను చేయాలనుకున్నది చాలా రిస్క్తో కూడుకున్న పని అని. రెండో రోజు కురేషి వాడే కార్లన్నిటినీ అబ్జర్వ్ చేశాడు. ఆ రోజు ఈవినింగ్ విలియమ్స్ని కలిశాడు. విలియమ్స్ ఎంతవరకు వచ్చింది షే, అసలు 99వ అంతస్తుల భవనంలో ఏ ఫ్లోర్లో ఉందో ఎలా తెలుసుకోవడం అని అడిగాడు. వీర ఒక వైట్ పేపర్ తీసి ఇచ్చాడు. విలియమ్స్ ఆత్రంగా తీసుకొని చూశాడు. ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇవి అని అడిగాడు. 2772, 5445, 6336, 1881 ఇవి కురేసి వాడే కార్ నెంబర్స్. ఇంకా ఇవి అంటూ కింద ఉన్న నెంబర్ చూపించి 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 99 ఇవి నేను గెస్ చేస్తున్న ఫ్లోర్ నెంబర్స్. దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది అని అడిగాడు. విలియమ్స్ తీక్షణంగా చూస్తూ ఏదో క్లూ ఉన్నట్లు ఉంది, కానీ అదేంటో ఖచ్చితంగా చెప్పలేను అన్నాడు. వీర నవ్వుతూ ఈ కార్ నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 9 అంటే కురేషి లక్కీ నెంబర్ 9. దాన్ని బట్టి అంత విలువైన డైమండ్ని కూడా తన లక్కీ నెంబర్ ఉండే ఫ్లోర్లోనే ఉంచి ఉంటాడు అన్నాడు. విలియమ్స్ సూపర్, కానీ నాకు డౌట్. 9 లక్కీ నెంబర్ అయితే 19, 29, 39, 49, 59, 69, 79, 89 అలాగే 92, 98 వీటిలో కూడా 9 ఉన్నది కదా, మరి వీటిలో పెట్టడా అంటావా అని అడిగాడు. పెట్టడు, ఎందుకంటే చూడు అంటూ పెన్ తీసి 9 + 1 + 9 10, ఇక్కడ 1 + 0 కలిపితే 1 వస్తుంది, తనకి ఎటు చూసినా 9 రావాలి, అలా చూసిన
99+0=9 వస్తుంది. అయినా 0 ఉంది కాబట్టి ఛాన్స్ తక్కువ. ఇదంతా నా గెస్ మాత్రమే. రేపటి నుంచి రోజు పైకి వెళ్ళి ఈ ఫ్లోర్స్లో చెక్ చేస్తా అన్నాడు విలియమ్స్. అదెలా? ఆ పర్టిక్యులర్ ఫ్లోర్స్కే నిన్ను ఎందుకు పంపుతారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఎందుకంటే రేపటి నుంచి ఆ ఫ్లోర్స్ వాటితో పాటు ఇంకొన్ని ఫ్లోర్స్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు కాబట్టి అంటూ కళ్ళెగరేశాడు. అంటే నువ్వు? నేనే ఆ వైర్లన్నీ కట్ చేశాను. ఎవరు చూడకుండా, ఎవరికి డౌట్ రాకుండా. అంతా నేను అనుకున్నట్లే జరిగితే ఖురేషీ లక్కీ నెంబర్ 9వ రోజునే, అంటే ఒకరోజు ముందే ఆ డైమండ్ సంపాదిస్తా అన్నాడు.